నయగారగా పిలుచుకునే జలపాతం బోగత జలపాతం. వర్షాకాలంలో హోరెత్తించే జల సవ్వడులతో వెండి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా బోగత జలపాతం కలకలలాడుతుంది. ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు సందర్శకులు పోటెత్తుతారు. రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందిన యాంత్రాంగం నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రవేశం, పార్కింగ్ రుసుములు వసూలు చేయడమే లక్ష్యంగా అటవీశాఖ వ్యవహరిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వస్తున్న వారికి కనీస వసతుల కల్పనను అధికారులు విస్మరిస్తున్నారు. వరద ప్రవాహానికి సిమెంటు దిమ్మలు, రాతికట్ట, రాళ్లదారి ధ్వంసమైన వాటిని పునర్నిర్మించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నించడం లేదు. 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 1 కోటికి పైగా ఆదాయం సమకూరినట్లు అంచనా. వచ్చిన ఆదాయంతో సౌకర్యాలు కల్పించకుండా పర్యాటకానికి సంబంధం లేని ఇతర పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో వచ్చే సీజన్లో అయినా మరమ్మతులు పూర్తవుతాయా అనే సందేహం వ్యక్తమవుతోంది.